హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామా పాయింట్ టు పాయింట్. సో రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్. సో మనందరికి తెలుసు రెడ్ బుక్ అన్నది ఆల్రెడీ లోకేష్ గారు తీసుకొచ్చిన టీడీపీ యొక్క బలమైన అస్త్రం అది. సో దాన్ని ప్రస్తుతం వైసీపీ వాళ్ళు కూడా కాపీ చేస్తూ, కంపల్సరీ అది కాపీనే అంటారు, కాపీ చేస్తూ వైసీపీ వాళ్ళు కూడా ఇప్పుడు డిజిటల్ బుక్ అనేది తీసుకురావడం జరిగింది. నేను కాపీ అనేది ఎందుకన్నానంటే పూర్తిగా ఈ వీడియో మీరు ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఏంటి ఈ రెండు బుక్స్ వల్ల కార్యకర్తలకు జరిగే లాభం ఏంటి, లేకపోతే ఎవరైతే పార్టీలు అంటే వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు వీళ్ళని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్న వాళ్ళకి జరిగే లాభం ఏంటి, ఇలా అనేక అంశాలు ప్రస్తుతం ఈ వీడియోలో మనం కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ముందుగా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ అంశం మీద రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్ ఏదైతే రీసెంట్గా జగన్ గారు తీసుకొచ్చారో ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. జనరల్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ రెడ్ బుక్ అనే పేరు గతంలో లోకేష్ గారు అనౌన్స్ చేసినప్పుడు చాలా హేళన చేసేవారు. ఎక్కడన్నా మర్చి పెట్టుకో, లేకపోతే నీ ఇష్టం వచ్చిన దగ్గర పెట్టుకో, ఎవరి పేర్లన్నా రాసుకో, ఇలా రకరకాల కామెంట్స్ ప్రతి ఒక్కరు వైసీపీలో ఉండే ప్రతి ఒక్క మాజీ మంత్రులు, ఇప్పుడు మాజీ మంత్రులు అందరూ కూడా దీని మీద వ్యంగ్యంగా కామెంట్స్ చేసేవారు. రోజా గారు, కొడాల నాని గారు, పేర్ని నాని గారు, అంబటి రాంబాబు, అనిల్ యాదవ్, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఇదే కామెంట్, ఎక్కడన్నా మడిచిపెట్టుకో అని చెప్పి. బట్ అదే రెడ్ బుక్ ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే గతంలో కామెంట్ చేశారో ఆ మంత్రులు అందరినీ వరుసపెట్టి మరి షేక్ చేయిస్తోంది. నేనేదో ఇది జస్ట్ ఒక హైప్ కోసం చెప్పట్లేదు, జనరల్గా రాజకీయాలు చూస్తున్నాం కాబట్టి తెలుస్తుంది. ఎందుకంటే ఈ రెడ్ బుక్ భయపడే ఇప్పటికీ అనేక మంది నాయకులు సైలెంట్ అయిపోవడం జరిగింది. అందులో ముఖ్యంగా కొడాల నాని గారు. సో కొడాల నాని గారు ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ ముందు ఎంత కామెంట్స్ చేశారో మనం చూసాం. అసలు మైక్ తీసుకుంటే చాలు బీభత్సమైన కామెంట్స్ లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద పర్సనల్ అటాక్ కూడా చేశారు. అలాంటి వ్యక్తి కూడా ఇప్పుడు కంప్లీట్ సైలెంట్ అయిపోయాడు బికాజ్ ఆఫ్ రెడ్ బుక్. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒప్పుకోవాలి. ఎందుకంటే పక్క నియోజకవర్గం బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి వల్లభనేని వంశీని ఇదే రెడ్ బుక్లో ఆల్రెడీ రెడ్ బుక్లో పేరు రాసుకున్నారు కాబట్టి గతంలో ఇదే వల్లభనేని వంశీని నిజంగా జైల్లో పెట్టి ఎంతలా ఆయన్ని మానసికంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. ఒక కేసు తర్వాత ఒక కేసు, ఒక కేసు తర్వాత ఒక కేసు, పీటీ వ్యారెంట్లు, ఆ జైలు ఈ జైలు, ఆ కోర్టు ఈ కోర్టు అని ముప్పు తిప్పులు పెట్టి అసలు నిజంగా ఆయన మొత్తం ఇక చాలా పూర్తిగా ఆయన నిరసించిపోయారు. మీరు ఎక్కడన్నా మడిచిపెట్టుకోండి అని చెప్పే వ్యక్తులు ఇప్పుడు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పే స్టేజ్కి వచ్చేసారు. ఇదే బెస్ట్ నిదర్శన, ఇంకేం చెప్పక్కర్లే రెడ్ బుక్ ఎంత పవర్ఫుల్ అయిందో అని చెప్పడానికి. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి రెడ్ బుక్కి క్వైట్ ఆపోజిట్గా వైఎస్ఆర్సిపి శ్రేణులు వాళ్ళు కూడా కంపల్సరీ ఇప్పుడు ఎలా అయితే రెడ్ బుక్లో పేర్లు రాసుకొని ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నారో అలాగే మనం కూడా ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం మన కార్యకర్తలు, మన నాయకులను అందరినీ కూడా వీళ్ళు టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం కూడా వాళ్ళని మళ్ళీ అధికారంలో వస్తే మనం టార్గెట్ చేయాలి అని చెప్పేసి జగన్ గారికి సూచన చేయడం, జగన్ గారు కూడా దాని మీద కొంత ఆలోచించి ఓకే ఖచ్చితంగా మనం కూడా రెడ్ బుక్ లాంటిది ఒకటి తీసుకురావాలని చెప్పేసి బ్లూ బుక్ అని చెప్పేసి ఒకటి తీసుకురావడం జరిగింది. జనరల్గా జగన్ గారికి ఒకరి ఆలోచనలు కాపీ కొట్టడం అసలు ఇష్టం ఉండదు, మనందరికీ తెలుసు. ఆయన ఏదన్నా కొంత సొంతంగానే కొత్త కాన్సెప్ట్ లేకపోతే కొత్త ఆలోచనలు తీసుకురావాలనుకుంటారు. బట్ ఈ రెడ్ బుక్ విషయంలో మాత్రం ఆయన లోకేష్ గారిని ఫాలో అవుతున్నారు. ఇది వరకు జగన్ గారికి బ్లూ బుక్ లేకపోతే ఇలాంటి కాన్సెప్ట్ మైండ్లో లేకుండే. బట్ లోకేష్ గారు రెడ్ బుక్ వచ్చిన తర్వాత ఇప్పుడు బ్లూ బుక్ అని ఈయన కూడా తీసుకొచ్చారు. ఇక రెడ్ బుక్లో ఏముంటుందంటే జనరల్గా ఈ రెడ్ బుక్లో
పేర్లు అనేది ఆల్రెడీ లోకేష్ గారు రాసుకున్నారు. అందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. కార్యకర్తలు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు. కేవలం లోకేష్ గారే ఆయన్ని దృష్టికి వచ్చిన పేర్లు, లేకపోతే ఆయన దృష్టికి వచ్చిన ఇన్సిడెంట్స్ ఆధారంగా ఆయన రాసుకున్న పేర్లు ఉంటాయి రెడ్ బుక్లో. కానీ ఈ డిజిటల్ బుక్లో ఏముంటుందంటే, ఈ డిజిటల్ బుక్లో ఎవరైనా సరే కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. కార్యకర్తలు ఇవ్వచ్చు, కామన్ మ్యాన్ కూడా కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. సో ఇక్కడేమో ఆల్రెడీ పేర్లు రాసేసి ఉంటారు. ఇక్కడ ఈ డిజిటల్ బుక్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గం లేకపోతే ఒక ఊర్లో వైసీపీ కార్యకర్తకి లేకపోతే వైసీపీ నాయకుడికి, టీడీపీ కావచ్చు, ఈ కూటమి అభ్యర్థుల నుండి ఏమన్నా ఇబ్బంది కలిగితే ఆయన ఆ డిజిటల్ బుక్ ద్వారా ఆ కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. కేవలం ఒక డిజిటల్ బుక్కే కాదు, ఈవెన్ ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. ఆ ఫోన్ నంబర్ నుండి ఆ ఫోన్ నంబర్కి ఫోన్ చేసి అయినా సరే కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. సో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైతే ఇప్పుడు గతంలో 2024 ముందు టీడీపీ పార్టీకి ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని ఇప్పుడు ఎలా అయితే టార్గెట్ చేశారో, 2029 ఎలక్షన్స్ తర్వాత జగన్ గారు గెలిచిన తర్వాత ఆల్రెడీ ఈ డిజిటల్ బుక్లో ఉన్న పేర్లు ఎవరైతే హిట్ లిస్ట్లో ఉంటారో వాళ్ళని కూడా సేమ్ అదే ప్యాటర్న్లో ఇబ్బంది పెట్టడం ఇన్ ద సెన్స్ అదే కోర్టుల ద్వారా ఏదో ఒక రకంగా వాళ్ళకి శిక్ష పడేలా చేయడం. ఇక్కడ రెడ్ బుక్లో ఏమవుతుందంటే కేవలం పెద్దవాళ్ళ పేర్లు మాత్రమే ఉంటాయి. కింది స్థాయి, గ్రామీణ స్థాయి, లేకపోతే మండల స్థాయి ఇలాంటి ఘటనలో ఎవరికైనా ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా వాళ్ళ పేర్లు అనేది ఉండవు. కేవలం హై స్థాయిలో ఎవరైతే పార్టీని లేకపోతే పర్సనల్గా డ్యామేజ్ చేశారో వాళ్ళ పేర్లు మాత్రమే ఉంటాయి ఇక్కడ. లైక్ ఇప్పుడు వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని, జోగి రమేష్, అనిల్ కుమార్ యాదవ్, ఇలా చాలా ఎక్కువగా విమర్శలు చేశారో, తీవ్రమైన విమర్శలు చేశారో వాళ్ళ పేర్లు మాత్రమే ఆల్రెడీ రెడ్ బుక్లో రాశారు. కింది స్థాయిలో ఉండే నాయకులకి అంత పెద్దగా పట్టించుకోరు రెడ్ బుక్లో. కానీ ఇక్కడ డిజిటల్ బుక్లో ఏమవుతుందంటే కింది స్థాయి నాయకులతో సహా, కింది స్థాయి నాయకుల నుండి పై స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరి పేర్లు అందులో మెన్షన్ ఉంటుంది. రెడ్ బుక్లో వాళ్ళ సొంత పార్టీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి లేదు. కానీ ఇక్కడ డిజిటల్ బుక్లో ఏముంటుందంటే వాళ్ళ సొంత పార్టీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వదు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక వ్యక్తి వచ్చేసి విడతల రజనీ గారి మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇది ఇంకా హైలైట్ అసలు. యాక్చువల్లీ ఆ డిజిటల్ బుక్ పెట్టింది ఏంటి, టీడీపీ లేకపోతే జనసేన, బీజేపీ వాళ్ళు వైసీపీ వాళ్ళకి ఇబ్బంది పెడితే అందులో కంప్లైంట్ ఇవ్వమని జగన్ గారు తీసుకొచ్చిన డిజిటల్ బుక్ అది. దాంట్లో అసలు ఇది హైలైట్. అసలు విడతల రజనీ గారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అదే చిలుకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి డిజిటల్ బుక్లోనే కంప్లైంట్ ఇవ్వడమే కాదు, ఆయన ఒక పాయింట్ మెన్షన్ చేశారు, విడతల రజనీ గారి మీద యాక్షన్ తీసుకొని నాకు న్యాయం చేస్తే ఈ డిజిటల్ బుక్ నిజమైందే, లేకపోతే ఇది కూడా ఫేక్ అని చెప్పేసి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఈ డిజిటల్ బుక్లో పేర్లని మెన్షన్ చేస్తారో ఆ పేర్లు గల వ్యక్తుల్ని ఆల్రెడీ వైసీపీ నాయకులు టార్గెట్ చేశారు కదా. గతంలో 2019-24 వరకు ఆల్రెడీ వాళ్ళు టార్గెట్ చేశారు. ఆల్రెడీ వాళ్ళని ఎలా అయితే ఇబ్బంది పెట్టాలో ఆ రకంగా ఇబ్బంది పెట్టేశారు కదా. ఇంకా కొత్తగా ఇంకే రకంగా ఇబ్బంది పెడతారు అన్నది ఇక్కడ వస్తున్న క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారిని అసలు మేజర్ టార్గెట్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అసలు పెద్ద తలకాయనే ఆయన అరెస్ట్ చేసినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా డీలా పడ్డారు కదా గతంలోనే. బట్ ఆ స్టేజ్ చూసిన తర్వాత కూడా ఇంకా ఏ స్టేజ్ చూస్తారు ఎవరన్నా సరే జనరల్గా, వాళ్ళు ఇంక దేనికి భయపడాలి. 2019 నుండి 2024 వరకు జగన్ గారు ఎంత ఇబ్బంది పెట్టినా సరే ఈ టీడీపీ నాయకుల్ని లేకపోతే కూటమి నేతల్ని ఏ ఒక్కరు కూడా భయపడలేదు కదా. ఇంకా దేనికి భయపడతారు వాళ్ళు? సరే ఫర్ సపోజ్ ఇప్పుడు అజయ్ సజ్జా అనే ఒక వ్యక్తి ఉన్నారు టీడీపీలో, ఆయన అనేక సార్లు టార్గెట్ చేశారు, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. బట్ ఆయన ఎక్కడే కానీ వెనకడుగు వేయలేదు కదా. ఒకవేళ ఆయన పేరు ఇప్పుడు రాసుకున్నా సరే డిజిటల్ బుక్లో, ఆయన ఇంకే రకంగా ఇబ్బంది పెడతారు? ఫిజికల్ అటాక్స్ ఉంటాయా? అలా చేయలేరు కదా. ఏదున్నా రాజ్యాంగబద్ధంగానే వెళ్ళాలి.
అలాగే వెళ్ళాలి. ఇంక దానికి మించి ఆయన ఇంకేం ఫేస్ చేస్తాడు? ఇంకా ఇలాంటి అనేక మంది మాసేన్ రాజేష్ ఉన్నాడు. ఆయన్ని కూడా ఆల్రెడీ వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో ఇబ్బంది పెట్టేశారు కదా. జైలు పంపించాలనుకున్నారు, పంపించారు. ఇబ్బంది పెట్టాలనుకున్నారు, పెట్టేశారు. ఈవెన్ రాజమండ్రికి వెళ్తే అక్కడ ఫిజికల్ అటాక్ చేయాలని కూడా ప్లాన్ చేశారు. ఇవన్నీ వాళ్ళు చూసేశారు కదా. ఇంక దేనికి భయపడాలి వాళ్ళు? ఇప్పుడు రెడ్ బుక్ మనం ఒకసారి చూసుకో, రెడ్ బుక్లో ఏం చేస్తారో వాళ్ళకి తెలీదు, క్లారిటీ లేకుండే. రెడ్ బుక్లో పేర్లు రాసుకొని ఏం చేస్తారులే ఆ లైట్ వర్షన్లో ఉండేవాళ్ళు. బట్ వచ్చిన తర్వాత రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ హై స్థాయిలో ఉంది. అప్పటి వరకు వైసీపీ నాయకులు కూడా ఈ భయం అనేది లేకుండే. బట్ ఇప్పుడు ఆ భయం అనేది తెప్పించారు లోకేష్ గారు. బట్ అదే భయం ఇప్పుడు కూటమి నేతల్లో వస్తుందా డిజిటల్ బుక్ ద్వారా అన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇది వరకు మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళు ఆల్రెడీ ఆ ఫేజ్ అనేది క్రాస్ చేసి వచ్చారు. వాళ్ళు అనేక మంది నాయకులు అనేక రకాలుగా ఇబ్బంది పడే ఈ స్టేజ్కి వచ్చేసారు. పట్టాభి గారు కావచ్చు, వర్లరామయ్య గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఫేస్ చేశారు అది. సో దీని ప్రభావం అనేది ఎంత ఉంటుందో తెలియని పరిస్థితి. నిజంగా డిజిటల్ బుక్ అంటే కూటమి నేతలు భయపడే పరిస్థితి ఉందా అంటే లేదని అనుకోవాలి. ఆల్రెడీ ఆ ఫేజ్ అన్ని వాళ్ళు క్రాస్ చేశారు కదా. కానీ జగన్ గారు గెలిస్తే మటుకు సీన్ వేరేలా ఉంటుందని మాత్రం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది మటుకు ఖచ్చితం. 2019 నుండి 24 వరకు జగన్ గారు ఏ రకంగా పరిపాలన చేశారో ఆ పరిపాలన పక్కన పెడితే ఏ రకంగా ఆయన ఈ టార్గెట్ చేశారో ఈ కూటమి నేతల్ని, టీడీపీ జనసేన నేతల్ని. బట్ 29లో గెలిస్తే 29 టు మళ్ళీ 34 అనేది అసలు తీవ్రతరంగా ఉంటుంది. అది మటుకు ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా క్లారిటీ ఉంది. గెలిస్తేనే అది గెలుస్తాడా లేదా అనేది అది ప్రజల చేతిలో ఉంటుంది, దాన్ని మనం ఏం చేయలేం. బట్ గెలిస్తే మటుకు ఖచ్చితంగా ఈవెన్ ఈ డిజిటల్ బుక్లో పేరు ఉన్నా లేకుండా ఎవరైతే టార్గెటెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికైతే ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు అయితే గ్యారంటీగా ఉంటాయి.